సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్, ఇందిరాగాంధీ, పివి, జైపాల్ విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం లేదన్నారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహానేత రాజీవ్ గాంధీ అన్నారు రేవంత్. విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఈరోజు ఒక పక్కన సచివాలయం, ఇంకొక పక్కన అమరవీరుల స్తూపం, అదేవిధంగా ఈ నెక్లెస్ రోడ్డు, ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎంతో మంది మహానుభావుల విగ్రహాలు, ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి, ఈ రాష్ట్ర విముక్తి కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన చాలా మంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ, ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి విగ్రహాలు, సమాధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది. ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని, సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అనంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం. ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లు, ఉపాధి హామీ కూలికెళ్లే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్నంత గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఒక పక్కన సచివాలయం, ఇంకొక పక్కన